మాతాజీ ఉంది. ఆ మాతాజీకి లడ్డు గోపాల్ ఉన్నారన్నమాట. ఆ లడ్డు గోపాల్ని ఎంత ప్రేమగా సేవ చేసుకుంటుంది అంటే ఎప్పుడు ఒక తల్లి భావనగా ఆయన నా కొడుకు అన్న భావనలో ఎప్పుడు సేవ చేసుకుంటుంటది. ఎలా సేవ చేస్తుంది అంటే ఒకసారి ఆమె ఆ మాతాజీ ముసలావిడ ఉంటది అనమాట. ఆవిడ సారీ ముసలావిడ కాదు, ఎప్పుడైతే యంగ్ గా ఒక యంగ్ లేడీ ఉంటది అనమాట. తను ఎప్పుడు బృందావన్కి వెళ్తూ ఉంటది అనమాట. బృందావన్కి వెళ్తూ ఉంటే ఆ బృందావన్ లో నుంచి ఎప్పుడు ప్రతి ఇయర్ వెళ్తది వస్తది వెళ్తది వస్తది. సరే ఇంకా తర్వాత ఏమవుతుంది, లడ్డు గోపాల్ని తెచ్చుకుంటది అనమాట బృందావన్ నుంచి. రోజు ఇంట్లో భగవంతుడికి స్నానం చేపిస్తుంది. సేమ్ మన పిల్లలకి ఏ విధంగా అయితే సేవ చేస్తామో ఆ స్నానం చేయిస్తుంది, బట్టలు వేస్తుంది, తినిపిస్తుంది. ఆ ఆ విధంగా భగవంతుడికి రోజు సేవ చేస్తూ ఉందన్నమాట. ఇంకా చాలా రోజుల తర్వాత ఆవిడ కొంచెం ఆరోగ్యం క్షీణిస్తుంటది. ఆరోగ్యం క్షీణించి కొంచెం బెడ్ మీద పడుకుంటే వాళ్ళ కోడలికి చెప్తుంది, నువ్వు లడ్డు గోపాల్కి కొంచెం స్నానం చేయించు, కొంచెం పెట్టు, ప్రసాదం బుగా పెట్టు, నా లడ్డు గోపాల్ని చూసుకో అని రోజు చెప్తూ ఉంటది. అయితే ఈ కోడలు కూడా పాపం మంచి అమ్మాయే, తో రోజు కోడలు చక్కగా చూసుకుంటూ ఉంటది అనమాట. చూసుకుంటుంటే ఒక రోజు ఏమవుతుంది, ఆవిడ స్నానం చేయించిన తర్వాత ఎప్పుడైతే తుడుస్తూ ఉంటుందో టక్కున లడ్డు గొప్పలు కింద పడిపోతాడు అనమాట. కింద పడిపోతే అయ్యో అయ్యో కింద పడిపోయాడు అని మళ్ళీ వెంటనే తీసి మళ్ళీ తుడిచి డ్రెస్ వేసి పెట్టేస్తుంది. కానీ ఇక్కడ ముసలావిడకి తెలుస్తుంది, ఆ భక్తురాలకి తెలుస్తుంది అనమాట, అక్కడ లడ్డు గోపాల్కి ఏదో అయ్యింది అనేసి. ఏమైంది, నా లడ్డు గోపాల్ బాగానే ఉన్నాడా, నా లడ్డు గోపాల్ బాగానే ఉన్నాడా, నాకు ఏదోలాగా ఉంది, నాకు అసలు మనసేం బాగాలేదు, నా లడ్డు గోపాల్ బాగానే ఉన్నాడా అని అడుగుతా ఉంటది. అడుగుతుంటే ఆవిడకి భయం వేసి కోడలు చెప్పేస్తుంది అనమాట, ఇలా పొద్దున ఇలా డ్రెస్ మారుస్తూ ఉంటే లడ్డు గోపాల్ కింద పడిపోయాడు ఆ అనేసి చెప్తుంది. చెప్తే అమ్మో నాకు లడ్డు గోపాల్కి ఏమో అయిపోయింది అయితే తీసుకురా అనేసి పట్టుకుంటది. పట్టుకొని నా లడ్డు గోపాల్కి దెబ్బ తగిలింది, బాగా తగిలినట్టుంది, నువ్వు తొందరగా డాక్టర్ని పిలువు అని అంటే, లడ్డు గోపాల్ని చూడడానికి డాక్టర్లు ఎవరు వస్తారు అమ్మా అని అంటే, ఏం కాదు నువ్వు పిలువు అంటది. సరే అని మొత్తానికి ఒక డాక్టర్ని తీసుకొని వస్తాడనమాట కొడుకు. తీసుకొని వచ్చేసి లడ్డు గోపాల్కి చూడు ఏమైనా అయ్యిందేమో అంటే, ఆ డాక్టర్ అనుకుంటాడు ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఏమవుతుంది దానికి అనేసి ఆయన ఏం చేస్తాడు, ఇలా ఇలా చూస్తాడు. చూసి పక్కన పెట్టేసి ఏం అవ్వలేదు, నీ లడ్డు గోపాల్ బాగానే ఉన్నాడు అని చెప్తాడు అనమాట. చెప్తే ఆమంటది, లేదు లేదు, నువ్వు సరిగా చూడటం లేదు, నువ్వు చెవులో పెట్టుకొని ఏదో చూస్తావు కదా అది చూడాలి, హార్ట్ బీట్ చూడాలి కదా, నువ్వేం చూడకుండా ఎట్లా చెప్పేస్తావు నా లడ్డు గోపాల్కి ఏం అవ్వలేదు అంటాడు. ఇంకా ఆయన అనుకుంటాడు, సరే ఇది ఈమె ఏదో భగవంతుని పిచ్చి ప్రేమలో ఉన్నట్టుంది, సరేలే నేను చూస్తానని ఆయన చెవులకి సెతిస్కోప్ పెట్టేసుకొని హార్ట్ బీట్ చూస్తాడు అనమాట. హార్ట్ బీట్ చూస్తే ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. ఆ ఒక్క లడ్డు గోపాల్ హృదయంలో హార్ట్ కొట్టుకుంటుంది టక్ 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 అని. ఆయన చాలా మళ్ళీ చూస్తాడనమాట, మళ్ళీ తీసి మళ్ళీ చూస్తాడనమాట, నేను కరెక్ట్ గానే చూస్తున్నానా అని. అప్పుడు చూసి అంటాడు, అమ్మ మీ యొక్క లడ్డు గోపాల్ బాగున్నాడు, ఏం అవ్వలేదు, చక్కగా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది అనుకుంటూ చెప్తాడనమాట. సో మనము భగవంతుణ్ణి ఇంట్లో పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని మనము సేవ చేస్తూ ఉంటుంటే ఏ విధంగా అయిపోతుందంటే భగవంతుడు స్వయంగా వచ్చి అక్కడ నుంచుంటాడు. అనమాట. నుంచొని మనం చేస్తున్న సేవలన్నీ కూడా ఆయన స్వయంగా స్వీకరిస్తూ ఉంటాడు.